టైలరింగ్ చేయాలి అనుకున్నప్పుడు మన దగ్గర కొన్ని టైలరింగ్ మెటీరియల్స్ ఉంటే చాలా ఈజీగా టైలరింగ్ చేయొచ్చు. టైలరింగ్ చేసేవారికి ఉపయోగపడే విధంగా కొన్ని టైలరింగ్ మెటీరియల్స్ని గివ్ అవేలో గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నాము. 15 రోజుల పాటు అంటే 27వ తారీఖు వరకు మన ఛానల్లో గివ్ అవే రన్ అవుతుంది. మీరు ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలి అనుకున్నట్లయితే మీరు చేయవలసిందల్లా ఈ రోజు నుండి 15 రోజుల పాటు మన ఛానల్లో అప్లోడ్ అయ్యే వీడియోను లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కింద డిస్క్రిప్షన్లో ఫేస్బుక్, ఇన్స్టా లింక్స్ ఇస్తాము. ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయాలి, ఇన్స్టాలో మమ్మల్ని ఫాలో అవ్వాలి. ఇలా మొత్తం 15 రోజుల పాటు గివ్ అవే రన్ అవుతుంది. 15 రోజుల తర్వాత ఈ 15 రోజుల పాటు పెట్టిన వీడియోస్లో నుండి కామెంట్ని పిక్ చేసి విన్నర్స్ని సెలెక్ట్ చేస్తాము. మొత్తం 30 మందిని సెలెక్ట్ చేసి వారికి ఈ టైలరింగ్ టూల్స్ని గివ్ అవేలో ఇస్తాము. హాయ్ ఫ్రెండ్స్, వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ముద్ర వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ బటన్ ఉంటుంది. దానిని ఆన్ చేసినట్లయితే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని బోట్ నెక్ డ్రెస్కి ఎలా స్టిచ్ చేసుకోవాలి చూద్దాం. ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసుకోవాలి అంటే ముందుగా మనం డ్రెస్కి ఆపోజిట్ కలర్లో ఒక క్లాత్ని తీసుకోవాలి. ఈ క్లాత్లో క్రాస్గా పీసులు వచ్చేలా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకునే పీస్ 1 ఇంచ్ లెంత్ ఉండేలా చూసుకోవాలి. అప్పుడు మనకి స్టిచ్చింగ్ చేసుకోవడానికి కరెక్ట్గా సరిపోతుంది. నెక్ రౌండ్ సరిగ్గా తిరగాలి అంటే క్లాత్లో ఇలా క్రాస్ పీసులు తీసుకోవాలి. ఇలా మనకి ఈ థ్రెడ్ పైపింగ్ ఎంత లెంత్ కావాలి అనుకుంటే అన్ని ఈ పీసుల్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీసులన్నింటినీ జాయింట్ చేసుకోవాలి. ఈ పీసుల్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఒక పీస్ని ఇలా అడ్డంగా పెట్టుకోవాలి, ఇంకొక పీస్ని ఇలా మనకి ఎదురు వచ్చేలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ 2 పీసులకు ఇలా క్రాస్గా కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా కుట్టు వేసుకోవడం వల్ల థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసేటప్పుడు ఈ జాయింట్ దగ్గర కొంచెం మందంగా రాకుండా నీట్గా వస్తుంది. ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పీస్ని ఇలా స్ట్రైట్గా తీసుకోవాలి. ఇలా వచ్చింది కదా స్ట్రైట్గా. ఇదే విధంగా మరో పీస్ని జాయింట్ చేసుకోవాలి. ఈ పీస్ని ఇలా స్ట్రైట్గా పెట్టుకొని మరలా ఇప్పుడు మనం తీసుకున్న పీస్ని ఇలా మనకు ఎదురుగా నిలువుగా పెట్టుకోవాలి. ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం మనం కట్ చేసుకున్న ఈ క్రాస్ పీస్లన్నింటినీ ఈ విధంగా జాయింట్ వేసుకోవాలి. ఇలా మొత్తం స్ట్రైట్ పీస్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేసుకోవాలి. థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేసుకోవడం కోసం మనకి మార్కెట్లో దొరుకుతుంది పైపింగ్ థ్రెడ్. ఈ థ్రెడ్ని తీసుకొని ఈ క్లాత్కి ఇలా లోపల వైపున పెట్టి ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. అప్పుడే మనకి ఈ థ్రెడ్ పైపింగ్ చూడటానికి నీట్గా ఉంటుంది. ఈ థ్రెడ్ పైపింగ్ మొత్తం 3 సైజుల్లో దొరుకుతుంది. ఇప్పుడు నేను మీడియం సైజ్ తీసుకున్నాను. బాగా సన్నగా కావాలి అనుకుంటే దీనికంటే చిన్న సైజు ఉంటుంది, బాగా చాలా సన్నగా కనిపిస్తుంది. ఒకవేళ ఇంతకంటే ఇంకొంచెం లావుగా కనిపించాలి అనుకుంటే కొంచెం ఈ థ్రెడ్ లావుది తీసుకుంటే అప్పుడు మనకు చూడటానికి కొంచెం లావుగా కనిపిస్తుంది థ్రెడ్ పైపింగ్. మనకి ఏ సైజు కావాలి అనుకుంటే ఆ సైజులో ఉండే థ్రెడ్ని తీసుకోవాలి. ఇలా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేయడం కోసం ఆపోజిట్ కలర్ పీస్ని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. థ్రెడ్ మన దగ్గర ఉండాలి. ఆ తర్వాత మిషన్ పై వైపున మనకి మిషన్కు ఉన్న ఈ పాదంతో పెడితే థ్రెడ్ పైపింగ్ అంత నీట్గా రాదు. సింగిల్ పాదాన్ని సెట్ చేసుకోవాలి. ఈ సింగిల్ పాదం 2 రకాల సింగిల్ పాదాలు ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి. ఏ పాదం తీసుకొని అయినా సరే మనం ఈ థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేసుకోవచ్చు. రెండింట్లో ఒక పాదాన్ని ఇప్పుడు నేను తీసుకున్నాను. మిషన్కు ఉన్న ఈ పాదాన్ని స్క్రూని తీసుకోవాలి. మిషన్కు ఉన్న పాదాన్ని తీసుకొని ఇప్పుడు మనం సింగిల్ పాదాన్ని సెట్ చేసుకోవాలి.
ఈ స్క్రూ లూజ్ లేకుండా చూసుకోవాలి. అప్పుడే మనకి కుట్టు ఎక్కడా లూజ్ రాకుండా థ్రెడ్ పైపింగ్ కుట్టేటప్పుడు కుట్టు స్టిఫ్గా వస్తుంది. ఎంత టైట్గా చేసుకుంటే ఈ స్క్రూని మనకి కుట్టు అంత నీట్గా వస్తుంది. ఇలా ఈ సింగిల్ పాదాన్ని సెట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం థ్రెడ్ పైపింగ్ని కుట్టడం స్టార్ట్ చేసుకోవాలి. చివర క్రాస్ని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇప్పుడు స్టార్ట్ చేసుకోవాలి. ఈ పైపింగ్ థ్రెడ్ని చివరి నుండి స్టార్ట్ చేసుకుంటే క్లాత్కు మొత్తం సరిపడా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ క్లాత్లో ఇలా పైపింగ్ థ్రెడ్ని పెట్టి క్లాత్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఈ థ్రెడ్కి పక్కనే కుట్టు పడేలా చూసుకుంటే మనకి ఈ థ్రెడ్ పైపింగ్ ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఒక్కసారి మిషన్ మీద ఇలా పెట్టుకొని చెక్ చేసుకోండి, ఈ థ్రెడ్కి పక్కనే పడిందా లేదా అనేది. ఒకవేళ మనకి బాగా గమనించినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది, ఈ థ్రెడ్కి పక్కనే సూది ఉండాలి, అప్పుడే మనకి టైట్గా వస్తుంది. ఒకవేళ ఇదిగోండి గమనించండి ఒక్కసారి, ఇలా కొంచెం ఎక్కువ లూజ్ ఉంది అంటే మనకి ఈ థ్రెడ్ పైపింగ్ పర్ఫెక్ట్గా రాదు, మొత్తం లూజ్గా వచ్చి ఫినిషింగ్ అస్సలు నీట్గా ఉండదు. ఇలా లూజ్గా వచ్చినట్లయితే కనుక ఈ పైపింగ్ ఈ పాదాన్ని ఒక్కసారి సెట్ చేసుకోండి. ఈ పాదాన్ని ఎలా సెట్ చేసుకోవాలి అని మన వీడియోస్లో ఉంటుంది, ఒకసారి చూడండి. అలా చూస్తే ఈ పైపింగ్ ఒకవేళ ఇలా లూజులు వస్తే కనుక ఎలా సెట్ చేసుకోవాలి అని ఒక వీడియో ఉంది, ఆ వీడియో చూసి అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ని కుట్టడం స్టార్ట్ చేసుకోవాలి. మధ్యలో ఎక్కడ లూజ్ లేకుండా ఈ థ్రెడ్ని ఫోల్డింగ్కి ఇలా చివరగా పెట్టుకొని ఇప్పుడు కుట్టడం స్టార్ట్ చేసుకోవాలి. థ్రెడ్ పైపింగ్ని కుట్టేటప్పుడు కూడా ఇలా స్ట్రైట్గా పట్టుకుంటే కొంచెం లూజ్ వస్తుంది. ఈ పాదానికి స్ట్రైట్గా కంటే కొంచెం ఇటువైపుకు ఉండేలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఈ థ్రెడ్ పక్కనే కుట్టు వస్తుంది. కొంచెం నిదానంగా చూసుకుంటే తెలుస్తుంది. చూసారు కదా, ఈ థ్రెడ్కి పక్కనే మనకి కుట్టు పడుతుంది. ఇలా ఈ క్లాత్కి చివరి వరకు కుట్టు వేసుకోవాలి. కుట్లు ఒకవేళ లూజ్గా ఉంటే కనుక ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఖర్చు ఎక్కువ అనిపిస్తే కనుక కొంచెం ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం ఆపోజిట్ కలర్లో థ్రెడ్ పైపింగ్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత ముందుగా లైనింగ్ పీస్ని తీసుకోవాలి. లైనింగ్ పీస్కి పై వైపున ఈ చివరన నెక్ వైపున ఖర్చు వచ్చేలా పెట్టుకోవాలి. థ్రెడ్ని ఇలా చివరకు వచ్చేలా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని ఈ థ్రెడ్కి పక్కనే కుట్టు వచ్చేలా చూసుకోవాలి. ఈ నెక్ రౌండ్ తిరిగే దగ్గర ఈ ఖర్చు, ఇలా ఈ థ్రెడ్ పక్కనే కుట్టు వస్తుంది నెక్ చుట్టూ. ఈ విధంగా పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. నెక్ రౌండ్ని స్టిచ్ చేసేటప్పుడు ఈ లైనింగ్ పీస్ని ఎప్పుడు ఇలా తీయొద్దు. ఇలా తీసి స్టిచ్ చేస్తే మొత్తం కుట్టిన తర్వాత నెక్ వంకలుగా వస్తుంది. ఈ లైనింగ్ పీస్ని ఇలానే పెట్టుకొని పైవైపున పెట్టే ఈ థ్రెడ్ పైపింగ్ పీస్ని మాత్రమే ఇలా రౌండ్ చేసుకొని ఇప్పుడు మనం కుట్టు వేసుకోవాలి కొంచెం కొంచెంగా.
ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రెస్ పీస్ని తీసుకోవాలి. ఈ డ్రెస్ పీస్కి పై వైపున లైనింగ్ పీస్ని పెట్టుకోవాలి. లైనింగ్ పీస్కి పైపింగ్ థ్రెడ్ని ఇలా జాయిన్ చేసాం కదా, ఈ పైపింగ్ థ్రెడ్ లోపలి వైపునకి వచ్చేలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇప్పుడు మనకి ఈ లైనింగ్ పీస్కి పై వైపున కుట్టు కనిపిస్తుంది కదా, ఈ కుట్టు పై వైపుని ఈ డ్రెస్ పీస్ కూడా కలిపి మరొక కుట్టు వేసుకోవాలి. ఒక్కసారి ఈ నెక్ సరిగా ఉన్నదేమో రెండు వైపులా సమంగా ఉండేలా పెట్టుకొని ఇప్పుడు కుట్టు వేయడం స్టార్ట్ చేసుకోవాలి. ఇలా ఈ కుట్టుకు పై వైపునే కుట్టు వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. నెక్ రౌండ్ తిరగడం కోసం మధ్యలో టక్స్లు పెట్టుకోవాలి. ఇలా చుట్టూ టక్స్లు పెట్టుకున్న తర్వాత ఈ లైనింగ్ పీస్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసుకోవాలి. ఒక్కసారి ఈ లైనింగ్ పీస్ని ఇలా వేలితో ఇలా సరి చేసుకుంటే మనం ఫోల్డ్ చేసి కుట్టు వేసిన తర్వాత ఈ నెక్ షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇలా ఈ లైనింగ్ పీస్ని లోపల వైపునకి ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు మనం ఈ థ్రెడ్ పైపింగ్కి పై వైపున ఈ క్లాత్కి ఈ థ్రెడ్ పైపింగ్కి మధ్యలో ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా ఫస్ట్ ఒక కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ సింగిల్ పాదాన్ని తీసుకొని ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో మరొక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ బోట్ నెక్ డ్రెస్కి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేయడం పూర్తయింది. చూసారు కదా, లోపల ఎక్కడ ఈ ఖర్చు కనిపించకుండా ఉంటుంది. ఇలా ఖర్చు కనిపించకుండా ఉండడం వల్ల లోపల వైపున గుచ్చుకోకుండా ఉంటుంది. అదేవిధంగా ఫినిషింగ్ చూడటానికి నీట్గా ఉంటుంది. ఇలా మనం చాలా ఈజీగా డ్రెస్కి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ బోట్ నెక్ డ్రెస్కి ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో థ్రెడ్ పైపింగ్ని, అదేవిధంగా మనం బ్లౌజ్లకు కానీ హ్యాండ్స్కి కానీ ఏటికి వేసుకోవాలన్నా సరే ఇలా చాలా ఈజీగా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.